దయచేసి అందరూ బైబిల్స్ పట్టుకుంటారా? నాతో ఏకీభవించి చెప్తారా? వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో, వాగ్దాన మార్గములో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. బిగ్గరగా చెప్తారు నమ్మిన వారు 3 సార్లు ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి కూడి వచ్చిన అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పునరుద్ధాన కూడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం నా ప్రభువు నిత్యముగా తన కృప కనపరుచును గాక. ఆమేన్. మంచిదండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆమేన్. మీ పక్క వాళ్ళని పలకరించినా ఒకసారి. ప్రతి సమయంలో మనం మందిరంకి వచ్చినప్పుడు పలకరించాలి. దేవుని మందిరంలో సంతోషము ఉంటుంది, సుఖము ఉంటుంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అన్న మాట ప్రతి సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం సంతోషముగా ఉంటాం. మీకున్న బాధ, సమస్య, విపత్తు ఏదైనప్పటికీ అది మందిరం బయట విడిచిపెట్టి వచ్చేయాలి. నిత్యముగా నా ప్రభువుని మనం సంతోషముగా మార్చును గాక. ఆమేన్. మంచిదండి. మీ పక్క ప్రసిద్ధులు చెప్పండి. యేసు నామమున దేవునికి ఆరోగ్యమును ఇచ్చును గాక. ఆమేన్. యేసు నామమున దేవునికి క్షేమమును ఇచ్చును గాక. ఆమేన్. యేసు నామమున నీ సరిహద్దులు విస్తరింపబడును గాక. ఆమేన్. మంచిదండి. ఈరోజు మన అంశము దేవుడు తన ప్రజలకు ఏమి చేయను. ఈరోజు మన అంశము దేవుడు తన ప్రజలకు ఏమి చేయును. ఉదాహరణ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒక ఇంట్లో మనము ఒక పని చేస్తాం, లేకపోతే కవుతాం అని అంటాం. ఏ ఉపయోగం లేకుండా ఒక మనుష్యుడు కవతం చేస్తాడా? చెప్పండి. ఏ ప్రయోజనం లేకుండా ఒక ఇంట్లోకి వెళ్ళి మనం వెళ్లి చాకరీ చేస్తామా? చేయము కదా. అదేవిధంగా ఈరోజు మన అంశము దేవుడు తన ప్రజలకు ఏమి చేయడు. మీరు అనుకోవచ్చు, దేవుడు నాకు ఏమి చేశాడు, దేవుడు నాకు ఏమి చేస్తున్నాడు, దేవుడు అసలు నాకు ఏం చేయలేదని కూడా కొంతమంది అనుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన వారమే మనమంతా. అవునా కదండి? ఎప్పుడో అప్పుడు ఒకసారి మన మాట తోలనాడి మనం మాట్లాడి ఉంటాం. ఇన్ సమ్ టైమ్స్ వి విల్ క్రాస్ అవర్ లిమిట్స్. అనగా దేవుని యందు భయభక్తులు లేక మనం తొట్టిల్లినప్పుడు, లోకధికారితో మనం పాలుగొంపులు పొందినప్పుడు ఈ విధమైన మాటలు మనము మాట్లాడతాం. దేవుడు నాకేం చేశాడు, నేను ఆయన నమ్ముకున్నా, నాకేం సహాయం చేశాడు అని యోబు గారి భార్య ఎలా మూర్ఖురాలనే మాట్లాడిందో, మూర్ఖుల వలె కూడా కొన్నిసార్లు మనము ప్రభు ఎదుట మనం మాట్లాడి ఉంటాం. ప్రభు ఎంత బాధపడి ఉంటాడు. ఓకే, దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు అంటే తన ప్రజల పక్షంన ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. ఓకే, మొదటి మాట బలము సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదించునుగాక అని చెప్తున్నాడు. ఏంటంటే మొదటి మాట బలమును సమాధానము కలగచేసి ఆశీర్వాదముతో నింపుతున్నాను అని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. ఈరోజు మన అంశము మీ పక్కవారు భుజంబడి చెప్పాలి. దేవుడు తన ప్రజలకు నీకు ఏమి చెయ్యును. మొదటి మాట మాట్లాడతాం. బలమును సమాధానము ఆశీర్వాదము నీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి త్వరగా ఓపెన్ చేద్దాం బైబిల్స్. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం. Psalms 29 chapter verse 11. యెహోవా తన ప్రజలకు, మరలా చెప్పాలి, యెహోవా తన ప్రజలకు, స్వరమెత్తి చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏక స్వరముతో చెప్పారు. చెప్పాలి, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించెను. నెక్స్ట్, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించును. ఈ 3 మాటల గురించి వివరించి చెప్తాను. దయచేసి శ్రద్ధగా మీ బైబిల్స్ పక్కన పెట్టేసిన దయచేసి. ఓకే, యెహోవా నీకు ఏమి చేయును.
యెహోవా నీకు ఏమి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కీర్తన 29:11 వచ్చిన ప్రకారంగా నీకు బలమును ఇచ్చి సమాధానమునిచ్చి ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. బలము ఎవరికి కావాలండి? ఇక్కడ మెయిన్ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ధ్యానం చేసినట్లయితే, బిబ్లికల్ బుక్స్ మీరు చూసినట్లయితే, హిస్టారికల్ బుక్స్ మీరు చూసినట్లయితే, అసలు దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడంటే బలము గురించి మాట్లాడుకున్నాం, సమాధానం గురించి మాట్లాడుకున్నాం, ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటాం. తన చరిత్ర ప్రజలైతే పంచుకుంటాడు. మరలా నాతో కూడా చెప్తారా? దేవుడు తన అధికారాన్ని, తన శక్తిని తన ప్రజలకు, తన వారితో పంచుకుంటాడు. పంచుకుంటడం అంటే షేరింగ్. గాడ్ ఈజ్ షేరింగ్ హిస్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ షేరింగ్ హిస్ పవర్, గాడ్ ఈజ్ షేరింగ్ హిస్ పీస్, గాడ్ ఈజ్ షేరింగ్ హిస్ బ్లెస్సింగ్స్, ప్రామిసెస్ దోస్ హూ బిలీవ్ దమ్ ఎవ్రీ వర్డ్. అనగా ఈ దేవుడు వాక్యం ఒకటే స్పష్టంగా మాట్లాడుతుందండి. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే బలహీనముగా ఉంటారో వాళ్ళని నేను బలపరుస్తాను అంటున్నాడు. ఎవరైతే శక్తిహీనతగా ఉన్న వాళ్ళని నేను శక్తినిస్తానంటున్నాడు. దేవుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరమును వీడి ఈ భూలోకముకు వచ్చి ఉన్నాడండి. అదే విధంగా మీరు చూసినట్లయితే ఈ ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాల్లో పరికరింపబడింది, అనగా లెక్కింపబడింది 193 దేశాలు మాత్రమే. ఈ 193 దేశాలు మీరు చూసినట్లయితే 180 దేశాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉన్నాయి. అయ్యా, మరి ఇంకా 13 దేశాలు ఎందుకు లేదని మీరు అంటారా? 13 దేశాలు కూడా ఎలా ఉన్నాయి అంటే అన్య సంప్రదాయాల ప్రకారముగా, వారి యొక్క ఇండియన్ కల్చర్ ప్రకారంగా, వారి యొక్క దేశాల కల్చర్ ప్రకారంగా వారు జీవిస్తూ ఆశీర్వాదం పొందుకోలేకుండా అంధకారం అనే చీకటిలో ఉన్నారు ప్రజలు. ఓకే, ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, దేవుడు తన అధికారాన్ని, తన శక్తిని తన ప్రజలకు, తన వారికి పంచుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన బలమును చూపించాడు. బలహీనులైన వారికి బలమును చూపించాడు. ఇప్పుడు మనం బలము గురించి మాట్లాడుకుందామండి. బాహుబలము కలిగిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో మొదటి మోషే గారు, రెండోది ఎవరండి? సామ్సోన్, అనగా సంసోన్ గారు. సంసోన్ బాహుబలము కలిగిన వ్యక్తి. దేవుడు బలమును సంసోను ద్వారా తన బలమును పంచుకున్నాడు. ఎవరికి పంచుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు పంచుకున్నాడు. శత్రువులు ఎదురు కూడా తన బలమును చూపించాడు. దయచేసి గమనించిన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బలహీనముగా ఉన్నావా? నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావా? బలహీనమైన ఘట్టములో నువ్వు ఉన్నావా? నీ పరిస్థితులు నిన్ను ఏలుబడి చేస్తున్నావా? ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన బలము నీతో పంచుకొనును గాక. సంసోనుతో పంచుకున్న బలము, మోషేతో పంచుకున్న బలము, అదే బలము దేవుడు నీకు నాకు ఇచ్చును గాక. ఇక్కడ ఇంగ్లీష్ లో స్పష్టంగా రాయబడి ఉందండి. అనగా బేర్ హ్యాండ్స్, అనగా సంసోన్ కిల్ ద లయన్ విత్ బేర్ హ్యాండ్స్, అనగా వట్టి చేతులతో సింహమును చీల్చివేశాడు. వట్టి చేతులు అంటే తన చేతులు, అనగా ఈ చేతుల్లో ఏ వెపన్ అనేది కూడా ఉండదు. ఇంకా ఆ సొంత చేతులతో, వట్టి చేతులతో సింహమును చీల్చివేసి పడవేశాడు. బలమును అనుగ్రహించింది ఎవరండి? దేవుడైన యెహోవా మాత్రమే. బలహీనత సమయంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆదుకొనుటకు శాంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు. శాంసోన్ నాజీరి కలిగిన వ్యక్తి. తన బలమంతా ఎక్కడ ఉందండి? జుట్టులో ఉంది. అవునా కాదండి? అవును. తన బలమంతా దేవుడు ఎక్కడ దాచి ఉంచాడంటే జుట్టులో ఉంచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే బలహీనముగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావో అప్పుడే నువ్వు బలవంతుడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే నీవు బలవంతుడు. కాబట్టి నీలో ఉన్నవాడు బలవంతుడు. ఆయన పేరు నచ్చడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఇశ్రాయేలు ప్రజలు కృంగిపోతున్నారు. ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు వారు మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. నాయనా, ఇశ్రాయేలు ప్రజల పక్షంలో వ్యాజ్యమాడువాడా, నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు ఆశీర్వాదకరమైన
వాగ్దానాలు నా పూర్వీకుల పట్ల మీరు చేసావు, మరి నా విషయంలో మా యొక్క ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎందుకు నెరవేర్పు జరగట్లేదని వారు కోర్చాడారండి. వారు అడిగారు, వారు ప్రాధేయపడ్డారు, విసుగగా ప్రార్థించారు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు బలహీనము ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు జ్ఞాపకం చేసుకొని శాంసోను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఫిలిస్తీన్లు వచ్చి అనేకమైన విషయంలో ఇశ్రాయేలు ప్రజలను హింస పెడుతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. దేవుడు బలమైన బలము ఎవరికి ఇచ్చున్నాడంటే శాంసోనుకి ఇచ్చి ఉన్నాడు. బలహీనత సమయంలో ఉన్న ప్రజలకి ధైర్యముగా ఉన్నట్టుకు శాంసోను దేవుడు ఎన్నుకొని నిలబెట్టి బలపరిచి అభిషేకముతో నింపి నిలబెట్టుకున్నాడు. ఇక్కడ మనం 4 మాటలు శాంసోను గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన మాట, మొదటిది వట్టి చేతులతో సింహమును చంపేశారు. రెండోది డాంకీ జాబోన్ అనగా గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మంది ఫిలిస్తీన్ని చంపివేశారు. మూడవది గాజా దేశము. చెప్తారా? గాజా ఎక్కడుంది? ఇజ్రాయేల్ ప్రాంతంలో సరౌండింగ్స్ లో ఉంటుంది గాజా. ఇంకా ఇప్పుడు మనం చూసిన సిరియా, గాజా ఇవన్నీ ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఫిలిస్తీన్స్ వీరందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఓకే, గాజా యొక్క నగరము దగ్గరికి వెళ్ళి అటు స్తంభమును చీల్చి వేసి ఏం చేశారంటే కొన్ని మైళ్ళు లాక్కొని వెళ్ళాడండి. కొన్ని మైళ్ళు లాక్కొని వెళ్ళాడు. ఇది బలము ఎవరిచ్చారండి? దానికి దేవుడైన యెహోవా మాత్రమే. నెక్స్ట్ మనం 4వ మాట మనం మాట్లాడుకుందాం. నక్కలకి ఏం చేశారండి? వాటిని ముడి వేసి వాటికి నిప్పు అంటించి వారి చేలులోకి పంపించి ఆ చేలన్నీ కాలిపోయింది. చూడండి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు తన యొక్క బలమైన వాక్కుతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనుడు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు బలవంతుడు. ఎందుకంటే ఈ వాక్యమును ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నిత్యముగా నీవు నేను బలవంతుడము. ఆమేన్. నిత్యముగా నీతో ఉన్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఎందుకంటే నీకు దాస్యపు ఆత్మనివ్వలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఏదంటే దత్తపుత్ర ఆత్మ. మీ పక్క బుజంతో చెప్పండి, దత్తపుత్ర ఆత్మ. దత్తపుత్ర ఆత్మ అనగా ధైర్యపు కలిగిన ఆత్మ. శాంసంలో ఉన్న ఆత్మ ఏంటంటే దత్తపుత్ర ఆత్మే. దేవుడి ఆత్మ, యెహోవా ఆత్మ శాంసంలో ఉంది కాబట్టి అధిక బలముతో నింపబడ్డాడు, అధిక శక్తితో నింపబడ్డాడు. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, దేవుడు తన శక్తిని, అధికారమును తన వారితో, తన ప్రజలతో పంచుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలతో పంచుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, శాంసను దేవుడు లేపుకున్నాడు. సొమ్మసిలిన వారికి లేవనెత్తు వాడు ఆయనే. యెషయా గ్రంథము దయచేసి ఓపెన్ చేద్దాం. 40వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామా? సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు సొమ్మసిలి ఉన్నావా, శక్తిహీనతగా ఉన్నావా, నిత్యముగా ఆయన శక్తిని, అధికారము నీకును తన ప్రజలకు, నీ వంశమునకు చూపించుటకు ఆయన బలము నీ పట్ల పంచుకొనుగాక. ఆయన శక్తి కలిగిన, బలము కలిగిన కార్యము నీ పట్ల, నా పట్ల జరుగునుగాక. ఆమేన్. ఓకే, రెండవ మాట సమాధానము. మొదటి మాట ఏంటండి? బలము. రెండవ మాట సమాధానము. దయచేసి మరి సొమ్మసిల్లిపోవద్దు, అలిసిపోవద్దు. ఇదిగో దేవుడు నాకు చెయ్యుడు 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 అనుకుంటే నువ్వు ఏ నోటుతో విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఏ నోటుతో అయితే విత్తుతావో నాకు కలుగుతుంది, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అసాధ్యమే అని నేను అనుకున్నా, కానీ నా ప్రభువుకు సమస్తము సాధ్యమే. అందుకే ఆయన చేసే కార్యములు కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచర కావు. సో దట్ సొమ్మసిల్లిన వారికి దేవుడు బలం ఇస్తానంట. నువ్వు శక్తిహీనతలో ఉన్నావా? బలమైన శక్తితో నా ప్రభు నేను నింపును కాక. ఇక్కడ మీరు చూసినట్లయితే శాంసన్ బలహీనుడుగా అయిపోయాడు. ఎప్పుడైపోయాడండి? తెలుసు మీ అందరికీ స్టోరీ. ఒక స్త్రీ యొక్క విషయంలో బలహీనుడు అయిపోయాడు. ఓకే, బలహీనుడు అయిపోయినప్పుడు అంధత్వము కలిగిన వాడైపోయాడు. తన యొక్క నాచి అనగా తన చుట్టూ అంతా గుండు చేసేసాడు. ఓకే, ఆ ద్వారం మెయిన్ పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేస్తూ దేవుని ఎదురు పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తూ అడుగుతున్నాడు, తండ్రి దయచేసి నన్ను క్షమించండి.
మరొక అవకాశం ఇవ్వండి అయ్యా. దయచేసి నువ్వు నన్ను ఎన్నుకున్న విధం నాకు తెలిసింది. నేను బలహీనుడిగా ఉన్నాను కాబట్టి నీ బలము నాకు అర్థమవుతుంది. నేను శక్తిహీనుడిగా ఉన్నాను కాబట్టి నీ శక్తి నాకు అర్థమైంది అయ్యా. ఎన్నాళ్ళు నీ బలము నీ శక్తిని నాకు ఇచ్చావు, కానీ నేను మర్చిపోయాను. నీ యందు నాకు దృష్టి నేను నిలుపుకోలా అని అతను ప్రార్థించి రోదన చేసి తన తప్పును తెలుసుకుని తన పాపముని విడిచిపెట్టి ప్రభు ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు మరలా అధిక బలముతో నింపాడు, మరలా అధిక శక్తితో నింపాడండి. ఇశ్రాయేలు ప్రజలను కాపాడుటకు ఫిలిస్తీయుల ప్రజలందరినీ చంపివేయడం దేవుడు మరలా అధిక బలముతో నింపాడు. సొమ్మసిల్లిపోయాడు, ఇక నా వల్ల కాదనుకున్నాడు. శాంసన్ చూస్తే ఒక్కొక్కరికి ఏంటంటే తారుపడి వెళ్ళిపోయేవారు. వారు కనపడేవారు కాదు, ఇంకా శాంసన్ చూస్తే భయపడి పారిపోయేవారు. అలాంటిది శాంసన్ శక్తిహీనుడిగా అయిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, బలము లేనివాడుగా ఉన్నాడు. ఆ సమయమందు ప్రభువును ప్రార్థించాడు. ప్రభువు నిత్యముగా సహాయం చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, బలహీనులకి బలమనిచ్చేవాడు ఆయనే, సొమ్మసిలిన వారిని బలమనిచ్చేవాడు ఆయనే, శక్తితో నింపేవాడు కూడా ప్రభువే. కాబట్టి దయచేసి మీ యొక్క నిబ్బరము కలిగి దేవుని ఎదుట నిలబడండి. We have to stand in front of our God. Whenever we stand in front of God, God will strengthen us. మనం బలపరచువాడు ఆయనే, కాబట్టి మనం నిలబడాలి. నువ్వు సొమ్మసిల్లి పడిపోతే ఇక నా వల్ల కాదని నువ్వు ఏ విత్తనం అయితే నువ్వు విత్తుతావు ఆ పంటనే నువ్వు కోస్తావు. కాబట్టి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా మనం కాపాడుకుందాము గాక. అందుకే నేను చెప్తూ ఉంటాను, దయచేసి మీ పిల్లల మీద మీ హస్తమం ఉంచి వాళ్ళని బ్లెస్ చేయండి. నువ్వు నాశనం అయిపోతావురా అంటే వాడు నాశనమే అయిపోతాడు. నువ్వు దరిద్రుడు అవుతారంటే దరిద్రుడే అవుతాడు. లేదు, యేసు నామములో ఉన్నతముగా ఉంటావు నా కుమారుడా అని నువ్వు బ్లెస్ చేసినావు, నిత్యముగా నీ కుమారుడు ఉన్నతముగానే ఉంటాడు. నీ ఆశీర్వాదం దేవుడు ఎక్కడ ఉంచాడంటే ఈ నాలుగులోనే ఉంచాడు. నరము లేని నాలుగులో దేవుడు ఉంచాడు. పనికి రాని అవయవంలో ఏదైతే నువ్వు చూస్తున్నావు ప్రతి దాని దేవుడు ఆయన ఉపయోగకరంగా నా ప్రభు వాడుకున్నాడు గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బలము లేని స్థితిలో ఉన్నావా? నిత్యముగా బలముని ఉంటుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రెండవ మాట మాట్లాడుకుందాం, సమాధానము. చెప్తారా? సమాధానము. సమాధానం. యేసు క్రీస్తు ప్రభు వారి ఈ లోకములకి సమాధానకర్తగా వచ్చినాడు, అనగా సమాధాన దూతగా వచ్చినాడు. Lord Jesus Christ has came to this world as a peacemaker. ప్రతి ఒక్కరికి సమాధానం ఇంటికి వచ్చి ఉన్నాడు. మనుషులకి ఎంత ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా సమాధానం లేకపోతే వ్యర్థమే. కాబట్టి నా ప్రియ సహోదర సోదరుడా, ఆత్మకు శరీరములకు సమాధానం కావాలి, నెమ్మది కావాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37 నుంచి 39 వచ్చిన మనం చదువుతున్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులతో పాటు తోని ఎక్కి వెళుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట, దేవుడు తన ప్రజల ఎదుట తన వారి ఎదుట అధికారమును శక్తిని చూపిస్తాడు, పంచుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షమున శాంసన్ విషయంలో దేవుడు తన బలమును చూపించి కనపరుచుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులు కలిసి గలిలయ సముద్రంలో వెళుతూ ఉన్నారు, ప్రయాణిస్తూ ఉన్నారు. సువార్త నిమిత్తం ప్రయాణిస్తూ ఉండగా ఆ దోణిలోకి నీళ్లు వచ్చేసాయి, సంపూర్ణంగా నిండిపోవచ్చినాయి. అయితే వారు కంగారు పడుతూ ఉన్నారు. బోధకుడా అమరమున నిద్రిస్తున్నావు, దయచేసి నువ్వు లే, మేము ఇలా నశించిపోతాం, నీకు ఇష్టమా? ఇదిగో ఈ తుఫాను భయంకరంగా వస్తుంది, ఇదిగో ఈ అలలు మా మీదకి పడుతున్నారు, ఇదిగో ఈ దోణి అంతా నిండిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటావు అని శిష్యులు ఎవరిని అడిగారండి? యేసు క్రీస్తు ప్రభువారిని నిద్రించిన యేసు క్రీస్తు ప్రభువారిని లేపి వారితో మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నారు. మీరు చూసినట్లయితే దోణి నిండిపోయిందా లేదా దోణిలోకి కొంచెం నీళ్ళు మాత్రమే వచ్చినాయా? నిండిపోయింది. అనగా దోణి నిండిపోతే ఏమవుతుంది? పడవ నిండిపోతే ఏమవుతుందండి? మునిగిపోయింది. అనగా సమస్య ముదిరిపోయింది అని మనం చెప్పాలి. సమస్య ముదిరిపోయినప్పుడే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. సమస్య ముదిరిపోయింది, దేవుడు సర్వము అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు తన అధికారమును చూపించి లేచి ఆ గాలి తుఫాన్ని ప్రొక్లైమ్ చేశాడు, అనగా తన నోటితో గద్దించాడు, అధికారంతో గద్దించాడు. తుఫాను ఆగిపోయింది, అలలు నెమ్మలు పడిపోయాయి. ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయము
37 నుంచి 39 వచ్చిన మనం జాగ్రత్తగా చదివినట్లయితే, పెద్ద తుఫాను రేగి దోణె నిండిపోయెను. చెత్తర దోణె నిండిపోయెను అనగా మన సమస్యలు కూడా మనం తల ముంచి వేసినప్పుడు ఏం చేస్తామండి? మన వల్ల కాదు, సమస్యలిపోతాం. అవునా కదండి? మన వల్ల కాదు, అయిపోయిన పరిస్థితి, ఇంకేం లేదు అవకాశం అని అనుకున్నావా? మరి యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఉన్నారు, కానీ శిష్యులు మర్చిపోయారు. ప్రభువారు మనతో ఉన్నారు, మనకెందుకు ధైర్యం? మనం చనిపోతే మనతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోతారు కదా అనే ఆలోచన కూడా వారికి రాలా. వారి ప్రాణమును రక్షించుకున్నట్టుగా ఏం చేశారంటే, అయ్యా దయచేసి లేచి మాకు సహాయం చేయమని అడిగి ఉన్నారు, ప్రార్థించి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుల, సమాధానం లేని స్థితిలో ఉన్నారు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మంది ప్రజల విషయంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు ప్రభు జరిగించి ఉన్నాడు. సమాధానం లేని వారికి సమాధానమునిచ్చాడు, బలము లేని వారికి బలముతో నింపాడు, ఆశ్చర్యకరంగా మార్చాడు. వారి స్థితిని, గతిని, బ్రతుకును, సమస్తమును దేవుడు మార్చి ఉన్నాడండి. అయినప్పటికీ శిష్యులు, పక్కన ఉన్న శిష్యులు, అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడు సమస్తమైన వాటి మీద, అధికారము ఉపయోగించకుండా ఎవరి వైపు చూచారండి? లోకము వైపు చూచారు. లోకము వైపు చూడగానే ఏం జరిగిందండి? సమస్య నిండిపోయింది, దోణె నిండిపోయింది. ఎప్పుడైతే నువ్వు మనుషులను చూస్తావో నీ సమస్య నిండిపోతుంది కానీ తగ్గదు. కాబట్టి వారు లోకమును చూచారు, లోకమును చూచేపాటిగా దోణె నిండిపోయింది. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని వాక్యం స్పష్టంగా నీతో నాతో మాట్లాడు. నీకు సమాధానం లేకుండా ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభు వారు సర్వాధికారిగా ఉండి వారికి సమాధానం అనుగ్రహించి ఉన్నాడు. తుఫానులు ఆపివేసి ఉన్నాడు, అలలను కూడా ఆపివేసి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని యందు నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో సమాధానం నీకు కలుగునుగాక. సమాధానం మనకు కావాలి. సమాధాన పరచువారు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. కాబట్టి ఆయన కుమారులు, కుమార్తెలుగా మనం ఉండాలి, కానీ ఒకరికి ఇంకొకరికి మధ్యన మనము గొడవలు పెట్టకూడదు. ఒకవేళ తప్పు అయితే తప్పుగా గద్దించు, తప్పులేదు, కానీ ఒకరికి ఇంకొకరికి మధ్యన మనము గొడవలు పెట్టకూడదు, గొడవలు రేపకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఆయన కుమారులు, కుమార్తెలుగా మనం సమాధానము పరచుదుముగాక. ఆమె మూడవ మాట మాట్లాడుకుందామండి, ఆశీర్వాదము. మీ పక్కన పుస్తకాలు చెప్తారు ఆశీర్వాదము. ఓకే, దయచేసి అందరూ లేచి నుంచుందామా? ఆది కాండము 13వ అధ్యాయము 16వ వచనం. ఆది కాండము 13వ అధ్యాయము 16వ వచనం. ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే, నా ప్రియ సహోదరి సహోదర, లోతు తన సహోదరుడు కుమారుణ్ణి వెంట పెట్టుకొని దేవుడు పిలిచాడని తీసుకొని వచ్చాడు. అబ్రహాము, సారా తీసుకొచ్చినప్పుడు లోతుకు సంబంధించిన పశువు కాపులకు, అబ్రహాము సంబంధించిన పశువు కాపులకు ఏం జరిగిందంటే క్లాషెస్ వచ్చినాయి, అనగా సమస్యలు వచ్చినాయి, గొడవలు వచ్చాయి. సరే ఇది మంచిది కాదని తెలిసి, సరే నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయిన లోతుడు చెప్పినప్పుడు లోతు వెళ్ళిపోయాడు. తన దారి ఎంచుకొని, తన పట్టణమును ఎంచుకొని, తన మార్గమును ఎంచుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహామును పిలిచి, అబ్రామ్ బయటికి రాని పిలిచినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఇదిగో తూర్పు వైపు చూడు అని అన్నాడు. చూచాడు. పడమర వైపు చూడంటే చూచాడు, ఉత్తరం వైపు చూడంటే చూచాడు, దక్షిణ వైపు చూడంటే చూచాడు, 4 దిక్కుల వైపు చూచి, ఇదిగో 4 దిక్కుల వైపు నీ సంతానమును నేను వృద్ధి చేదును గాక అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకో మాట చెప్పి ఉన్నాడు. ఏమైనా చెప్పంటే, ఇసుక రేణులను నువ్వు లెక్కించగలవా? లెక్కించడం. ఈ ఆకాశ నక్షత్రములను నువ్వు లెక్కించగలవా? లెక్కించడం. ఇట్ ఈస్ అన్కౌంటబుల్. కాబట్టి వీటిని నువ్వు లెక్కించడం. నువ్వు లెక్కించలేనంత విస్తారమైన జనము నీ ద్వారా జరుగునుగాక అని ప్రభు ఆశీర్వాద వచనములు, వాగ్దానములు అబ్రహాము పట్ల నెరవేర్చిన వాగ్దానము ఈనాటికి మన జీవితంలో నెరవేర్పు కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పినండి, మన ప్రపంచం మీరు ఒక గూగుల్లో కొట్టినా కానీ ఈ వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయని మీరు సెర్చ్ చేసినట్లయితే 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాల్లో 193 దేశాలు రికగ్నైజ్ అయి ఉన్నాయి. ఈ 193 దేశాల్లో 180 దేశాలు మాత్రం ఇస్లామిక్ సంబంధించిన వారు, అనగా ఇస్మాయిల్ జాతికి సంబంధించిన వారు
మరియు మీరు చూసినట్లయితే ఇస్సాకుకు సంబంధించిన వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు మనము ఈ 2 జాతులకు సంబంధించిన వారు 180 దేశాల్లో ఆశీర్వాదకరముగా దీవెనకరముగా వారి కింద దాసీలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పనివారును చూస్తున్నాం, వారి డ్రైవర్స్, వారి కుటుంబంలో పని చేసేవారు, వారికి అన్ని విషయంలో సహాయం చేసేవారిని మనం చూస్తున్నాం. ఈ ఆశీర్వాదం అంతా వారి యొద్దకు ఎలా వచ్చిందంటే, దేవుడు అబ్రహామును పిలిచి తూర్పు పడమర ఉత్తర దక్షిణ వైపు నువ్వు వ్యాపించబడతావు, నేను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. కాబట్టి అనేకమైన వాగ్దానాలను దేవుడు సమకూర్చారు అబ్రహాముకి. ఎన్ని వాగ్దానాలండి? 48 వాగ్దానాలు. కాబట్టి ఈ వాగ్దానాలు ఎప్పుడైతే నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థిస్తావో, ఆమోస్ ప్రవక్తతో దేవుడు నీతో నాతో ఈ నెల వాగ్దానం చేశాడు. ఏంటంటే ఆ మాట? ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. సెలవిస్తున్నాడు, దేవుడు నాటిన చెట్టును ఏ ఒక్కరూ పెరిగివేయరు. అనగా దేవుడు ఆశీర్వదించిన వచనము నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో, ఎప్పుడైతే ఆ వాగ్దానం నీలో స్వతంత్రించుకుంటావో, దాన్ని ఎవరు పెరిగివేయరు. అనగా అపవాది అనే సాతాను నీ యొద్ద నుంచి పెరిగివేయడు. నా ప్రియ సహోదరి సహోదర, వాగ్దానం అది మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో, మన వంశము జీవితంలో నెరవేర్పు కలవాలని మనం ప్రార్థన చేద్దాం. మన పాప శాప దోషములు సిలువ చాటు మరుగుపరచుకోండి. దేవునికి ఇష్టములైనవి 2. ఒకటి ఏంటంటే వ్యభిచారము, రెండవది చెప్పాలి విగ్రహారాధన, ఓకే, ధనాపేక్ష. ఈ 3 అంటే దేవుడికి ఇష్టం ఉన్నది. కాబట్టి ఆయన విమోచించబడిన రక్తము ద్వారా మనకు విడుదల కలిగి ఉన్నది. కాబట్టి వీటన్నిటిని మనం ప్రభు ఎదుట ఎప్పుడైతే అప్పగిస్తామో, నూతనమైన హృదయం, నూతనమైన మనస్సు దేవుడు మనకిచ్చును గాక. కాబట్టి ఈ వాగ్దానము మన జీవితంలో దేవుడు నాటును గాక. ద్రాక్ష తోట వలె దేవుడు మన జీవితంలో నాటును గాక. ఆమేన్. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు వినును గాక. ఆమేన్. దయచేసి అందరము మోకరిద్దామండి, వాక్యము నిమిత్తం ప్రార్థన చేద్దాం.